నిత్యం కోపించిన దేవుడు నాయన మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. మేమైతే మా పాపముల చేతన అపరాధముల చేతను చచ్చినటువంటి వారం నాయన. మా పాపములను బట్టి మాకు ప్రతీకారం చేయలేదు, మా దోషములను బట్టి మాకు ప్రతిఫలం ఇయ్యలేదు నాయన. మా పాప దోషముల శిక్ష అంతా మీరు ఆ కలవరిలో భరించారు తండ్రి. మీకు స్తోత్రములు. కొట్టు వారికి మీ వీపును అప్పగించారు, వెంట్రుకలు పెరిగి వారికి మీ చెంపలను అప్పగించారు, ఉమ్మిచ్చు వారికి అవమానపరచు వారికి మీ ముఖం దాచుకోలేదు నాయన. మీకు వందనాలు స్తోత్రములు. రక్తం అంతా మా కొరకు కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు నాయన. మీకు స్తోత్రాలు. మీ యందు విశ్వాసం ఉంచగా మరి ప్రభా తండ్రి మీరు కార్చిన అమూల్య రక్తంలో మా ప్రతి పాపమును కడిగి మమ్మల్ని విమోచించి మీ బిడ్డలుగా, మీ సొత్తుగా, మీ జనాంగంగా, మీ రాజ్యానికి వారసులుగా మమ్మల్ని చేసుకున్నందులకై మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. రక్షించినది మొదలుకొని నేటి వరకు మా పట్ల మీరు చేస్తున్న సకల మేలులు ఉపకారములను బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మమ్మల్ని అనాథలుగా విడవలేదు నాయన. మీరుండే స్థలానికి మమ్మల్ని తీసుకుపోతారనే జీవంతో కూడిన శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చినారు తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ నిరీక్షణ కలిగిన వారమై భూలోకంలో మేము జీవిస్తున్నాం నాయన. మరి ప్రభా తండ్రి, లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం తండ్రి. వాటిని మేము విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, సాత్వికమును, ప్రేమను, ఓర్పును సంపాదించుకున్నటకు ప్రయాసపడుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం నాయన. ప్రత్యేకించి సాయంకాల సమయంన స్త్రీలము, బలహీనులము అయినప్పటికీ ప్రభా అనుదినము ప్రభా తండ్రి మేమున్న చోటికి వాక్యం వినడానికి మీరు అనుకూలత దయచేసినారు నాయన. మీకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మరి ప్రార్థనతో ఈ కొడుకును ప్రారంభిస్తుంటుండగా మీరు దీవించండి నాయన. ఈ సమయాన్ని ప్రభా మాకు దీవెనకరంగా మీరు మహిమ పొందమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. పాట పాడబోయే మీ దాసరాల్ని కూడా మీరు దీవించండి. వాక్యం అందించే మీ దాసరాల్ని కూడా మీరు దీవించండి. మాకు ప్రభా తండ్రి చేరి వచ్చిన మా కుటుంబాలకు ఏ వర్తమానం అవసరమో ఆ వర్తమానము మీ దాసరాల ద్వారా మీరు మాత్రమే మాతో మాట్లాడండి. మాకు మేలు, క్షేమము, దీవెన, ఆశీర్వాదము, దిద్దుబాటు, పురికొల్పు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. కూడిక నడిపించే మీ దాసరాలని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ప్రభా సహాయం చేయండి. ఈ జూమ్ మీటింగ్ ను మీరే ప్రభా మీ చిత్తానుసారంగా జరిగించమని వేడుకుంటున్నాం. మరి మీ చిత్తమైతే మరి రేపు మరునాడు జరగనైనా గాస్మల్ అసెంబ్లీలో జరగనైనా మీటింగ్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. చక్కగా మీ నా మహిమార్థంగా జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం నాయన. సహాయం దయచేయండి తండ్రి. మరి సాయంకాల సమయంన మరి ప్రభా తండ్రి నెట్ ద్వారా ఏ విధమైన డిస్టర్బెన్సెస్ కలగకుండా మీరే కృప చూపమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ప్రతి ఒక్కరూ మ్యూట్ లో పెట్టుకుని శ్రద్ధగా వాక్యం విన్న వాక్యాన్ని విడిచిపెట్టు వారం కాక వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయమని, ఈ సాయంకాల దీవెనలు మాపై కుమ్మరించమని, ఉన్న పట్టణమమును ముందున్న సమయాన్ని మీ దయగల హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలక్క. వందనాలక్క. దేవుని సహాయం కొరకు మొదటిగా ప్రార్థించిన రత్నమ్మక్క గారికి ప్రభు నామంలో, అలాగే ఎస్ఆర్ ప్రేయర్ తరఫున వందనాలు. వందనాలక్క. వందనాలక్క. వందనాలు. అమృతక్క, అక్క, అమృతక్క, అక్క, జయమన్ అక్క, జయమన్ అక్క. ఏంటి అందరు మీట్లో ఉన్నారా? పాట పాడమంటే పాడతాను నేనే. అక్క, అదే అమ్మాజీ ఫిలిప్ గారు ఉన్నారు కదా, ఆ అక్కని పరిచయం చేయడానికి మరి అక్క వాళ్ళకి ఏమన్నా తెలుసేమో అని అడుగుదాం. కిజక్కకు జాయిన్ అవ్వలేదు కదక్క? అవునమ్మా, ఈరోజు జాయిన్ అయినట్లేదా? లేదు. మీకేమైనా తెలుసా అక్క? ఈ అక్క అమ్మాజీ అక్క తెలియదు మా. అదే ఆమెనే ఇంట్రడక్షన్ చేసుకోమని చేసుకోమన్నారు. సరే సరే. మీరే సిస్టర్, మీరే మీ గురించి కొంచెం చెప్పండి, మాకు తెలియచేయండి అని చెప్పారు. అంతే కదా? అంతేలే అంతేలే. అక్క ఉన్నారా అక్క? అమ్మాజీ అక్క గారు, అమ్మాజీ ఫిలిప్ అక్క గారు. అక్క ఉన్నారా? వందనాలు వందనాలు. మీ గురించి కొంచెం అందరికి రొంత పరిచయం చేసుకోండి. కిజక్క లేదు, అక్క ఉంటే చెప్పేది. మీరు కొంచెం పరిచయం చేసుకుంటే అందరికి తెలుస్తుంది అక్క. ఓకే సిస్టర్. ఓకే. ప్రభువు క్రీస్తు వారి నామములో చేరవచ్చిన అందరికీ వందనాలండి. నా పేరు అమ్మాజీ.
మేము బాపట్లలో ఉంటాము. ప్రస్తుతానికి నేను మా పాపని చదివించుకుంటూ, మా పాప ఎంబీబీఎస్ సీటు ఇక్కడ ఏలూరులో వచ్చింది. తనని ఇక్కడ చదివించుకుంటూ నేను మా పాప మాత్రం ఏలూరులో ఉంటున్నాము. మా వారు లాయర్ గా చేస్తున్నారు, బాపట్లలోనే ఉంటారు. మా బాబు ఇంజనీరింగ్ అయిపోయింది, తను ఇప్పుడు భోపాల్లో జాబ్ చేసుకుంటున్నాడు. నేను పాప ఇక్కడ ఉంటున్నాము. నాకు ఈ సహవాసాన్ని పరిచయం చేసిన వాణికి ప్రత్యేకంగా వందనాలు చెప్పుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన కెజియా సిస్టర్ గారికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు చెప్పుకుంటున్నాను. వందనాలు సిస్టర్. మీరే పాట పాడతారు కదా, మీరే పాట పాడి వాక్యాన్ని పంచుకోండి. అమ్మాజీ అన్నారు, అది క్రిస్టియన్ పేరు కాదు కదమ్మా, ఏమైనా హిందూ కన్వర్టెడా? లేదు సిస్టర్, నేను క్రిస్టియన్. నేను ఫస్ట్ నుంచి అమ్మమ్మ గారు అప్పట్లో ఆ పేరు పెట్టారు, నాకు పూర్తిగా తెలియదు. ఓకే 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 సరే సరే, ఓకేలేండి. ఓకే సిస్టర్. స్టార్ట్ చేయమంటారా? స్టార్ట్ చేయండి పాట పాడేసి. ఓకే సిస్టర్. మన కీర్తనల పుస్తకంలో నుంచి 823వ సాంగ్ పాడుకుందాము. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను, గొప్ప రక్షణనివ్వా శ్రీయేసుడు, సిలువాలో వ్రేలాడుచున్నాడుగా, సిలువాలో వ్రేలాడుచున్నాడుగా. మానవులెంతో చెడిపోయిరి, మరణించేదామాని తలపోయక, మానవులెంతో చెడిపోయిరి, మరణించేదామాని తలపోయక, ఎరుగారు మరణము నిక్కమని, నరకమున్నదని వారెరుగారు, ఎరుగారు మరణము నిక్కమని, నరకమున్నదని వారెరుగారు. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను, గొప్ప రక్షణనివ్వా శ్రీయేసుడు, సిలువాలో వ్రేలాడుచున్నాడుగా. ఇహమందు నీకు కలవన్నీయో, చనిపోవు సమయాన వెంటారావు, ఇహమందు నీకు కలవన్నీయో, చనిపోవు సమయాన వెంటారావు, చనిపోయి నన్ను నీవు లేపేదావు, తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా, చనిపోయి నన్ను నీవు లేచేదావు, తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను, గొప్ప రక్షణనివ్వా శ్రీయేసుడు, సిలువాలో వ్రేలాడుచున్నాడుగా. మనలను ధనవంతులుగా చేయను, దరిద్రుడాయేను ఆ ప్రభువు, మనలను ధనవంతులుగా చేయను, దరిద్రుడాయేను మన ప్రభువు, రక్తము కార్చెను పాపులకై, అంగీకరించుము శ్రీయేసుని, రక్తము కార్చెను పాప
అంగీకరించుము శ్రీయేసుని, చూడుము ఈ క్షణమే కల్వారిని. ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను, గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు. సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువపై చూడుము ఆ ప్రియుని. ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు, సిలువపై చూడుము ఆ ప్రియుని. ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు, అర్పించుకోనిదు జీవితము. ఆయన కొరకై జీవించుము, అర్పించుకోనిదు జీవితము. ఆయన కొరకై జీవించుము, చూడుము ఈ క్షణమే కల్వారిని. ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను, గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు. సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. వందనాలు సిస్టర్, వందనాలు వందనాలు సిస్టర్. వందనాలు. చక్కని పాట, నిజమే చాలా అర్థసహితమైన పాట కదా. చూడుము ఈ క్షణమే కల్వారి ప్రేమను కదా. ప్రభు మన కోసమే కదా ఈ లోకానికి వచ్చినాడు. మనం ఏం మంచి వాళ్ళమని కాదు, గొప్ప వాళ్ళమని కాదు కదా, కేవలం పాపులమని మన కోసం ఈ లోకానికి వచ్చి తన ప్రాణమును పెట్టాడు ప్రభు. ఎవ్వరు మన కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు లేరు కదా. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన ఏమయ్యాడంట, దరిద్రుడుగా మార్చాడంట. మరి రక్తం కార్చి పాపులను అంగీకరించినాడంట కదా. మనల్ని ఎంతగా ప్రేమించినాడు మన ప్రియ ప్రభు. నిజంగా ఆయన ప్రేమకు సాటి అయిన ప్రేమే లేదు కదా ఈ లోకంలో. అంతగా మనల్ని ప్రేమించినాడు. ఆ ప్రేమకు మనం ఏమి ఇస్తాము, ఏమి ఇవ్వలేము కదా. జీవిత కాలం అంతా మనము ప్రభువుకు రుణస్థలమే అని ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఆయనకు తిరిగి మనం ఏమి ఇవ్వలేం కదా. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మాత్రమే మనం అర్పించుకోగలమంట, అంతకంటే మనం ఏమి చేయలేమంట. కాబట్టి ఆ ప్రభువుకు సాటి అయిన ప్రేమ ఈ లోకంలో ఏ ప్రేమలు లేవు, దేవుడికే ఆ ప్రేమ సాధ్యము. కాబట్టి చక్కని పాట పాడి వినిపించిన మరి అమ్మాజీ సిస్టర్ కి మరి ఒకసారి ప్రభు నామంలో వందనాలు. మరి వాక్య ధ్యానంలోకి వెళ్తుండగా అక్కడనే వాక్యం పంచుకుంటారు అక్క. ఓకే సిస్టర్. ఓకే సిస్టర్, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. కెజియా సిస్టర్ నాకు మార్నింగ్ ఫోన్ చేసి కొంచెం సేపు నీ సాక్ష్యం కూడా చెప్పమ్మా అని చెప్పారు సిస్టర్. అందుకని నేను కొంచెం నా సాక్ష్యాన్ని కూడా పంచుకుంటాను. సరే అమ్మ వీడియో ఆన్ చేసుకోండి రా. అక్క వీడియో అంటే ఆన్ చేసుకోండి, ఇక మీరు అందరు చూస్తారు. నాకు కొంచెం భయం వేస్తుంది సిస్టర్. ఏం పర్లేదు లేండి, అందరం మనమేగా, ఏం కాదులేండి సిస్టర్. ఆన్ చేసుకోండి ఒకసారి, మీరు ఆన్ చేసుకొని మరి తర్వాత అందరికి వందనాలు సిస్టర్. వందనాలు. నా పేరు అమ్మాజీ అండి, నేను ఏలూరులో ఉంటున్నాను. నన్ను సిస్టర్ గారికి పరిచయం చేసింది వాణినే కాబట్టి తనకు కూడా దేవుని నామం మరొక మా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నేను పుట్టిన తర్వాత నా తల్లి నేను పుట్టిన 3వ రోజునే చనిపోయారండి. నేను పుట్టిన 3వ రోజు అమ్మ చనిపోవడం వల్ల నేను ఒక రకంగా చెప్పాలంటే, నాకు అన్నయ్యలు ఉన్నారు కానీ నాకు ఎవరి ఆదరణ లేదు. అన్నయ్యలు వారు నేను పుట్టి కొంచెం పెరిగే సమయానికి వాళ్ళందరూ ఎవరి దారిలో వారు ఉన్నారు కాబట్టి నాకు ఎవరు ఆదరణ లేదు, నన్ను ఎవరు కూడా దగ్గరికి తీసిన వారు కారు. అయినప్పటికీ కూడా దేవుడు నన్ను ఎన్నడూ విడిచిపెట్టలేదు. నాన్నగారు పోస్టల్ డిపార్ట్మెంట్ లో పోస్టల్ సూపరింటెండెంట్ గా చేసేవారు. ఆయన డ్యూటీలు ఆయన చేసుకుంటూ ఆయన బిజీలో ఆయన ఉంటూ ఉండేవారు. నాకు ఎవరి ప్రేమ ఆదరణ నాకు దక్కలేదు నిజంగా చెప్పాలంటే. నన్ను హాస్టల్లో విజయవాడలో బిషప్ అజ్రయ్య హై స్కూల్ అని ఆ స్కూల్లో పడేశారు. నేను అక్కడే ఉంటూ వచ్చాను, అక్కడే పెరిగాను. నాకు దేవుని గురించి అక్కడే పరిచయం అయింది. అంతకు ముందంతా కూడా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కానీ ఆ పెద్దమ్మ వాళ్ళు అంతగా నన్ను ఆదరణగా దగ్గరికి తీసుకోలేదు.
అంతలో నాకు ఇంకప్పటికి ఊహ కూడా తెలియదు అనమాట. నాన్నగారు రెండో పెళ్లి చేసుకున్నారు, కానీ అమ్మ నన్ను చాలా హింసలు పెడుతూ అలాగా ఉండేసరికి నేను ఎలోన్ గా బ్రతికాను అని చెప్పొచ్చు అనమాట. అంటే అంత బాధలో బ్రతుకుతూ వచ్చాను. అయినప్పటికీ దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చారు, నన్ను ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు. నాకు యేసుక్రీస్తు ప్రభువారు బిషప్ అజ్రయ స్కూల్లో ఉన్నప్పుడు అక్కడ నాకు క్రీస్తు ప్రభువారు పరిచయం అవడం నాకు తెలుసు. అక్కడ ప్రతిరోజు మార్నింగ్ దగ్గర నుంచి ఈవినింగ్ వరకు కూడా అది క్రిస్టియన్ కాలేజ్ స్కూల్ కాలేజ్, ఇప్పుడు కాలేజ్ చేశారు, అప్పట్లో స్కూల్ మాత్రమే ఉండేది. అయితే అక్కడ మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు కూడా దేవుని గురించిన పాటలు లేకపోతే వాక్యాలు, ప్రేయర్స్ కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటాయి. కాబట్టి నేను దేవుణ్ణి తెలుసుకోగలిగాను. అయితే నాకు రక్షణ అనుభవం అనేది అప్పట్లో నాకు లేదండి. నాకు ఏమీ తెలియదు, దేవుణ్ణి ఎలా స్తుతించాలి, ఆరాధించాలి, అసలు ఏమీ తెలియదు అనమాట. దేవా నాకు ఇది అవసరం ఉంది, నాకు ఇది తీర్చండి అని తప్పితే ఇంకేమీ తెలియదు. అలాంటి ఊరికనే నామకార్థ భక్తి లేదా అవసరం కోసం భక్తి చేసేటువంటి పరిస్థితులు అప్పుడు నేనున్నాను. తర్వాత కాలేజ్ స్కూల్లో ఉన్నప్పుడు నేను బహుమొద్దుని, అసలు నాకు ఏమి కూడా చదువు అనేది ఏమి రాదు, నేనేమి చదవగలిగేదాన్ని కాదనమాట. ఎందుకనంటే ఏదో అమ్మ వాళ్ళు సెకండ్ స్టెప్ మదర్ నన్ను వదిలించుకోవాలన్నట్లుగానే నన్ను హాస్టల్లో పడేశారు. కాబట్టి నన్ను గురించి ఎవరు ఇది చదువు, ఇది చెయ్యి, ఇలా రాయి అని నా గురించి ఎవరు అనుకునే వాళ్ళు కాదు, కాబట్టి ఎవరు పట్టించుకునేవారు కాదు. కాబట్టి నాకు పెద్ద చదువు కూడా అవ్వలేదు అప్పట్లో. అయితే నేను 10th లోకి వచ్చేసరికి మాత్రం కొంచెం నా గురించి అందరూ కలిసి పోటీలు పెట్టుకున్నారనమాట. మన క్లాస్ లో ఎవరు తప్పేవాళ్ళు ఎవరున్నారు. అప్పట్లో ఇంకా ఇంత ఫస్ట్ క్లాస్ రావటాలు ఇలాంటివన్నీ కూడా లేవన్నమాట. అప్పుడు జస్ట్ ఆర్డినరీగా పాస్ అయినా సరే చాలా గ్రేట్ గా ఫీల్ అయ్యేవాళ్ళు ఆ రోజుల్లో. అయితే మన క్లాస్ లో 10th క్లాస్ లో ఈ బ్యాచ్ లో తప్పేవాళ్ళు ఎవరు అని అంటే ఫస్ట్ నా పేరు పెట్టారనమాట. అంతగా నేను మొద్దును అనమాట, నాకు ఏమీ రాదు. బాగా చదివే వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు, కానీ ఆ రిజల్ట్ వచ్చిన రోజున మాత్రం చూస్తే బాగా చదువుతారు అనుకున్న వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు, కానీ నేను మాత్రం పాస్ అయ్యాను. అది దేవుని కృప. నిజంగా నేను ఎలా పాస్ అయ్యానో కూడా నాకు తెలియదు, నిజంగా చెప్పాలంటే అదంతా కూడా దేవుని కృప అనమాట. తర్వాత నన్ను ఇంటర్లో మాంటసోరి మహిళా కళాశాల అని దాని ఎదురుగానే ఉంటుంది, మా బిషప్ అజ్రయ కాలేజ్ ఎదురుగా, దాంట్లో వేశారు. అక్కడ కూడా నేను ఏదో చదివానని బైపీసీ చదవాలి అని చెప్పేసి అక్కడ వేశారు. బైపీసీ అంటే ఏంటో కూడా తెలియదు నాకు వాస్తవంగా, కాకపోతే చదివాను, అది కూడా పాస్ అయ్యాను. తర్వాత డిగ్రీకి వచ్చిన తర్వాత సిద్ధార్థ మహిళా కళాశాల అని విజయవాడలోనే, అది కూడా మహిళా కళాశాలని, దాంట్లోనే వేశారు. నేను అక్కడ కూడా కంప్లీట్ చేసుకున్నాను డిగ్రీ. ఇంకా నాన్నగారు లాస్ట్ లో తన జాబ్ చేస్తూ చివరి స్టేజ్ లో అప్పుడు మాత్రమే నన్ను దగ్గర ఉంచుకున్నారు. మిగతా అంతా టైం అంతా కూడా హాస్టల్లోనే ఉండటం వల్ల నాకు ఎవరితోనూ పెద్దగా మాట్లాడడం గాని, ఎవరితో సహవాసాలు చేయటం గాని ఏమీ తెలియదు. ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియదు అనమాట. తర్వాత నా చదువంతా అయిపోయింది, ఇంకా బిఈడి కూడా చదువుతాను అని అనుకొని ఎగ్జామ్ రాస్తే తర్లుపాడులో నాకు ఫ్రీ సీట్ వచ్చింది. కానీ నేను వెళ్దాము అనుకునే సమయానికి నాన్నగారు చనిపోయారనమాట. ఇంకా రేపు కాక ఎల్లుండి వెళ్తాము అని అన్నంగా ఈ రోజు చనిపోయారు. ఇంకా నేను వెళ్ళడానికి కూడా ఇంకా నన్ను ఎవరు ఆదరించేవారు లేరు, కాబట్టి నన్ను ఎలా చదువుతావు ఏంటి అని అడిగే వాళ్ళు కూడా లేరు, కాబట్టి నేను వెళ్ళలేకపోయాను. నాకు ఫీజులు కట్టే వాళ్ళు ఎవరు లేరు. నేను చాలా డల్ గా అయిపోయాను. ఆ తర్వాత నాన్నగారు కూడా చనిపోయేసరికి నన్ను ఎవరు చూసేవాళ్ళు లేక సూసైడ్ చేసుకుందాము, ఇంకా నేను ఎలా బ్రతుకుతాను, నాన్న ఒక్కడే ప్రేమించే ఒక్క నాన్న కూడా ఇప్పుడు లేడు, మరి నేను ఎలా బ్రతకాలి, నేను బ్రతకలేను అని చెప్పేసి చనిపోవాలని అప్పుడు అనుకున్నాను. కానీ దేవుని యొక్క మహాకృప అన్నమాట. ఒకానొక టైంలో అయితే ఎలుకల మందులు కూడా తీసుకొని అవన్నీ కలుపుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట. చనిపోదాము, ఇంక ఈ శ్రమలన్నీ ఎవరు పడతారు, చిన్నప్పటి నుండి నాకు ఇవే శ్రమలా కష్టాలా అనుకుంటూ ఉండేదాన్ని. చాలా సార్లు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉండేదాన్ని అనమాట. నేనే దొరికానా నీకు, ఇంకెవ్వరు నీకు కళ్ళకు కనపడట్లేదా, నేను మాత్రమే దొరికానా, నాకెందుకు ఇంత హింసలు పెడుతున్నావు, ఏం నేనే భరించగలిగేదానిగా కనపడ్డానా నీకు అని చెప్పేసి దేవుని మీద చాలా సార్లు, ఎన్నిసార్లు అంటే చెప్పలేనన్ని సార్లు తిరుగుబాటు చేశాను. కానీ ఆ ప్రేమ కలిగిన దేవుడు నా మీద ఎప్పుడూ కోప్పడలేదు.
ఆ దిక్కులేని దాన్ని అనుకున్నారో ఏమో, నా మీద కనికరం చూపించారు. ఆయన ఎప్పుడు నన్ను కోప్పడలేదన్నమాట. తర్వాత కూడా నా మ్యారేజ్ కూడా చాలా అద్భుతంగా జరిగింది. అసలు ఎవరు లేరు అనుకుంటున్న మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో మా హస్బెండ్ వాళ్ళు అద్దెకి దిగారు. అప్పుడు వారు నన్ను చూసి మా అక్క వాళ్ళు కలిపి మ్యారేజ్ మాట్లాడారు, సెటిల్మెంట్ మాట్లాడితే అప్పుడు మా వారు చేసుకున్నారనమాట. అది కూడా 18 రోజుల్లో నా వివాహం అయిపోయింది. ఆ తర్వాత నిజంగా చెప్పాలంటే నాకు మా అత్తగారు దొరకడం నాకు నిజంగా నా అదృష్టం అనుకుంటాను. ఎందుకంటే అప్పుడు దాకా కూడా కాలేజ్ టైం వరకు కూడా నాకు దేవుడు అంటే తెలుసు అంటే తెలుసు అంతవరకే, కానీ ఎలా ప్రార్థన చేయాలి, వాక్యం ఎలా చదవాలి, అసలు బైబిల్ డైలీ చదవాలన్న ఉద్దేశం కూడా నాకు తెలియదు. అప్పటి వరకు కూడా నాకు తెలియదు డైలీ చదువుకోవాలి, డైలీ ప్రార్థన చేసుకోవాలి, ఇదంతా నాకు తెలియదు. జస్ట్ ఊరికనే కష్టం వచ్చినప్పుడు దేవా సహాయం చెయ్యి అని అంటాము, చేయకపోతే ఎందుకు చేయలేదు అని అడగటమే తప్పితే ఇంకేమీ తెలియదు అనమాట. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తగారు నన్ను బ్రదర్ అండ్ ఫెలోషిప్ కి పరిచయం చేశారు. నా మ్యారేజ్ 97 లో అయింది. అప్పుడు రాజారావు గారి కుమారుడు ఐజక్ బాబు గారని కొన్నూరులో వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు. అయితే ఆ ఐజక్ బాబు గారి దగ్గర నేను అక్కడికి వెళ్ళే వాళ్ళం మేము అందరం కూడా. వెళ్ళిన తర్వాత అక్కడ 99 లో నేను బాప్తిస్మం తీసుకున్నాను, దేవుని నమ్ముకున్నాను. అప్పుడు ఆ పేరుకి 99 లో నేను బాప్తిస్మం తీసుకున్నాను, కానీ అప్పటి నుంచి కూడా పేరుకి తీసుకున్నాను. అది ఎందుకనంటే అందరూ తీసుకుంటున్నారు, నేను కూడా తీసుకోవాలి. సంథింగ్ ఏదో కొంత నడుస్తున్నాను కదా, డైలీ బైబిల్ క్రమంగా చదువుకుంటున్నాను కదా, మ్యారేజ్ అయిన దగ్గర నుండి ప్రేయర్ చేసుకుంటున్నాను కదా, చాలు, ఇంకా ఇది చాలు, ఇదే నా భక్తి అని చెప్పేసి అనుకునేదాన్ని. తర్వాత కొనసాగుతూ ఉన్నాను, కానీ నాకు అంత ఆత్మీయ నడిపింపు లేదనమాట. సంపూర్ణంగా దేవునిలో నడవటము అదంతా ఏం లేదు. బాప్తిసం కూడా తీసుకున్నాను, నామకాహాగా, ఇవన్నీ కూడా నామకాహాగా అనమాట. అయితే నాకు 2014లో ఈ నోట్లు మార్పిడి అవన్నీ జరిగినప్పుడు, అప్పటి కాలంలో ఇంకప్పుడు నేను Group 2 రాయడం కొరకు Group 2 కోచింగ్ కొరకని గుంటూరులో జాయిన్ అయ్యాను. వెళ్ళాను, కానీ నేను రాశాను, కానీ నాకేం రాలేదు. డిఎస్సికి కూడా నాకు సీటు అదే నాకు పోస్టింగ్ దగ్గరికి వచ్చినాయి, కానీ 1.5 మార్కులో నాకు డిఎస్సి కూడా పోయింది. ఏం తండ్రి అన్ని కష్టాలే ఇస్తున్నావు, ఏదైనా ఉద్యోగం ఇస్తావు అనుకుంటే అది కూడా ఇవ్వట్లేదా నువ్వు, నీకు నేనంటేనే చులకనైపోయానని చెప్పి మళ్ళీ అక్కడ కూడా తిరుగుబాటు చేస్తూ వచ్చానమాట. బాప్తిసం తీసుకున్నాను, కానీ నా జీవితం అంతా దేవుని మీద తిరుగుబాటే. దేవుణ్ణి అంతగా నమ్మిన దానిగా నేను లేననమాట. అయితే అత్తయ్య చెప్పారనమాట, అమ్మ నువ్వు చక్కగా నడుచుకోవాలి, నీకు ఉద్యోగం లేకపోయినా పర్లేదు, ఏం కాదు, దేవుడే నిన్ను నడిపిస్తారు, అది ఇదనని. తర్వాత నా కుమారుడు 2001లో పుట్టినప్పుడు, నేను నా గర్భంలో ఉన్నప్పుడు, నేను గర్భంలో నా బిడ్డ పడక మునిపే నేను దేవునికి ప్రమాణం చేసుకున్నాను అనమాట. దేవా నువ్వు నాకు ఇప్పుడు దాకా ఏం కష్టం, ఎన్నో కష్టాలు ఇచ్చావు, అయినా నేను సహించుకుంటూ వచ్చాను. దేవుడు కష్టాలు ఇస్తున్నాడని అనుకుంటున్నానే, కానీ అన్ని కష్టాల్లో నుంచి నేను బయటకు రాగలుగుతున్నానంటే అది దేవుని కృప అని తెలుసుకోలేని అజ్ఞానురాలు అనమాట. నేను అంత అజ్ఞానంలో బ్రతికాను. తర్వాత కుమారుడు పుట్టక మునుపు నేను ప్రమాణం చేసుకున్నాను, నాకు ఒక్క కొడుకునివ్వయ్యా, నాకు ఒక్క కొడుకునిస్తే నేను నీ సేవకి ఇస్తాను అని చెప్పి ప్రమాణం చేసుకున్నాను. దేవుడు పైగా ప్రమాణం చేసుకునేటప్పుడు కూడా నేను ఎలా ప్రమాణం చేసుకున్నానంటే, అతి సుందరుడైన వాడు కావాలి, బలవంతుడైన వాడు కావాలి, శక్తివంతుడిగా ఉండాలి, మంచి ఆజానుబాహుడుగా ఉండాలి అని అన్ని రకాలుగా అన్నమాట. మంచి నాలెడ్జ్ ఉండాలి, అన్ని రకాలుగా నాకు ఇది కొదువా అని చెప్పుకోకుండా ఉండేంత గొప్పగా నాకు కుమారుడు కావాలి అని చెప్పి నేను కోరుకున్నాను. నిజంగానే నాకు దేవుడు చాలా మంచి బిడ్డనిచ్చారు. దేవుని కృపలో అంటే అన్ని విషయాలలో పర్ఫెక్ట్ అని నేను చెప్పను, కానీ దేవుని కృపలో మంచిగా వర్ధిల్లుతున్నారు నా బిడ్డలు అని మాత్రం చెప్పగలను. దేవుని కొరకు వాళ్ళు చిన్న పని చేసినా సరే, అమ్మ ఇది తప్పా కాదా, ఇది దేవునికి ఇష్టమా కాదా, ఇది ఇష్టం కాకపోతే నాకు కూడా ఇష్టం లేదమ్మా అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళు దేవునికి ఇష్టం లేని పనిని విసర్జించి దేవునికి ఇష్టమైన పని చేస్తూ అట్లా ముందుకు కొనసాగుతూ ఉన్నారు. నా పాప ఇక్కడ ఏలూరులో MBBS చదువుతూ ఉంది. పాపకు కూడా దేవుడు అద్భుత రీతిగా MBBS సీట్ ఇచ్చారు. వాస్తవంగా తను 10th క్లాస్ లో ఉన్నప్పుడు తనకి ఫిట్స్ వచ్చినాయి అన్నమాట. సడన్ గా కాలేజ్ నైట్ టైం స్కూల్ నుంచి వస్తూ ఉంటే బస్ లో వచ్చేసినాయి.
అక్కడి నుంచి పాపకు చాలా కష్టం. ప్రతి నెలలో 2-3 సార్లు పడిపోతూ ఉండేదన్నమాట. ఆ విషయాన్ని నేను అంతగా గ్రహించుకోలేక ఉయ్యూరులో హాస్టల్లో జాయిన్ చేశాను. అక్కడ కూడా తను చాలా ఇబ్బంది పడింది. ప్రతి నెల తను ఇబ్బంది పడుతూ ఉండేది. అయినప్పటికీ కూడా ఫస్ట్ ఇయర్ లో అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అయితే తను అసలు ఏం చదివిందో కూడా తనకు తెలియదు అనమాట. ఏం చదివింది, ఏం మాట్లాడుతుంది, ఎవరితో మాట్లాడుతుంది ఏం తెలియదు. అసలు మొత్తం కొలాప్స్ అయిపోయింది అనమాట. మైండ్ అంతా ఏం పని చేయనట్లుగా ఉండేది. కాకపోతే మమ్మల్ని మాత్రం బాగానే గుర్తుపెట్టేది, కానీ ఇంకా చదువు కానీ ఏమి గుర్తుండేది కాదు. అందరూ కూడా తనని అంటే తను చక్కగా పద్ధతిగా మంచిగా డ్రెస్ చేసుకుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వేరు వేరు రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళు కాబట్టి ఈ పాపను మాత్రం ఆంటీ ఆంటీ అంటూ అట్లాగా ఎగతాళి చేస్తూ ఉండేవారు. అయినా కానీ నేను ఒకటే చెప్పేదాన్ని, ఏం కాదమ్మా, మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి మనం ఇలాంటి వస్త్రధారణలోనే ఉండాలి, లోకానికి తగినట్లుగా కాదు మనం ఉండాల్సిందని అట్లా అన్ని క్రమంగా దేవుని విషయాలు చెప్పుకుంటూ వారిని కూడా దేవుని దగ్గరికి నడిపించుకోగలిగాను. వారి ఇరువురు కూడా బాప్తిజం తీసుకున్నారు, దేవుని సహవాసంలో నడుస్తూ ఉన్నారు. అయితే నా భర్త మాత్రం లాయర్ గా చేస్తున్నారు బాపట్లలో. తను మాత్రం ఇంకా దేవుని నమ్మలేదు. ఎందుకండి, ఇంకా నువ్వు చక్కగా ప్రార్థన చేసుకుంటావు ప్రతిరోజు, ప్రతి విషయంలో కూడా బయటికి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, ప్రతి దానిలో నిజంగా చెప్పాలంటే విశ్వాసులుగా ఉన్న మనకంటే కూడా నాకంటే కూడా ఆయన ఎక్కువగా భక్తి చేస్తారు అని అనిపిస్తుంది కొన్నిసార్లు. అంత చక్కగా ప్రార్థనలో నడుస్తారు. మరి ఎందుకండి నువ్వు ఇంకా అంటే మందిరానికి రాలేదు ఎందుకు, బాప్తిజం తీసుకోలేదు ఎందుకు అని అంటే, నేను లాయర్ గా చేస్తున్నానమ్మా, నాకు కొన్ని అవసరాలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఆడాల్సినవి ఉంటాయి, కొన్ని కాని పనులు చేయాల్సినవి ఉంటాయి. మరి కుటుంబాన్ని పోషించుకోవాలంటే నేను దీనిలో కొనసాగాలి. మరి దేవుని నమ్ముకొని ఉంటే ఇవన్నీ చేయటానికి కుదరదు కదా, అందుకని చెప్పేసి నేను రాలేకపోతున్నాను అని చెప్తారు. ఆయన గురించి ప్రార్థన చేయండి. ఆయన కూడా నమ్మి సంఘ సహవాసంలో చేర్చబడాలని, నిత్యరాజ్యానికి వారసులు కావాలని నేను దేవుణ్ణి ప్రతి వారం, ప్రతి రోజు కూడా కోరుకుంటున్నాను. ప్రతి వారం ఆయనతో చెప్తూ ఉంటానండి, నువ్వు కూడా మందిరానికి వెళ్ళు, ప్రార్థనకు వెళ్ళు, దేవుడు నీతో మాట్లాడతారు, మన కుటుంబ అవసరాలు ఆయనే తీరుస్తారు అని చెప్తా ఉంటాను. నిజంగానే మీరు నమ్ముతారో నమ్మరో కానండి, ఈ రోజు కూడా మా వారు 20 సంవత్సరాల నుండి లాయర్ గా చేస్తున్నారు, కానీ ఈ రోజుకి మాకు సొంత ఇల్లు లేదు. ఎందుకు అని అంటే ఆయనకి కొంచెం భయం ఎక్కువ. ఏదైనా తప్పుగా అంటే ఎక్కువగా తీసుకుంటే మనీ అనవసరంగా అవతల వారి దగ్గర నుండి తీసుకుంటే ఆ పాపం నా పిల్లలకు తగులుతుంది, దేవుడు కోప్పడతారు అనే భయం ఎక్కువ అనమాట. ఇప్పటి వరకు కూడా మేము ఇల్లు కట్టుకోలేకపోయాము, స్థిరంగా ఎటు సెటిల్ అవ్వలేకపోయాము. అయినప్పటికీ కూడా ప్రతి నెల కూడా మేము ఎదురు చూడాల్సిందే, మా దేవా ఏంటి మా అవసరాల సంగతి ఏంటి అని. అయినప్పటికీ ఏ రోజు కూడా నీకు ఇది తక్కువైంది అని చెప్పడానికి వీల్లేనంతగా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని పోషిస్తున్నారు. నిజంగా దేవునికి చాలా చాలా వందనాలు. నిజంగా నేను చిన్నప్పటి నుండి కూడా కష్టాలు పడుతున్నాను, ఇది నన్ను కష్టాలు పెడుతున్నాడు దేవుడు అని అనుకుంటూ ఉన్నాను, కానీ ఆ ప్రతి కష్టంలో నుండి దేవుడే విడిపించగలిగిన వాడు అని ఆ నమ్మకాన్ని మాత్రం చాలా లేట్ గా తెలుసుకున్నాను అనమాట. దేవుడు నా పట్ల ఎంతో కృప చూపించారు, అందుకు నిజంగా దేవునికి చాలా వందనాలు. ఇది నా చిన్న సాక్ష్యం అండి. దేవుని కృపలో నేను ఐజక్ బాబు గారి దగ్గర బాప్తిజం తీసుకున్నాను, సంఘ సహవాసంలో నడుస్తూ ఉన్నాను. ఇక్కడ హెబ్రోన్ సంఘంకి వెళ్తూ ఉన్నాను, అది మాకు ఇంటికి దగ్గరగా ఉంది. నాకు బ్రదర్ అండ్ ఫెలోషిప్ కొంచెం దూరంగా ఉండటం వల్ల అక్కడికి వెళ్ళలేకపోతున్నానండి. ఇది నా సాక్ష్యము. దేవుని వాక్యాన్ని కొంచెం సేపు పంచుకుంటాను మీతో కూడా. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనం నుంచి 10 వచనాల వరకు ఒకసారి చదువుకుందాము. ఎవరన్నా చదివి సహాయం చేస్తారా? 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు. సరే, నేను చదువుతాను. వారికి ఇలాగ 29:5 నుంచి 10 వచనాల.
10 వారికి వరకు. ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులనన్నిటినీ బయటికి కొనిపోవుడి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలో నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని లక్ష్యము చేసిరి. మరియు వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు ఉండిరి. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కనులారా చూచుచున్నట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పాదముగా చేసెను. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి, మన కుమారులు కుమార్తెలను భార్యలను చెరలోనికి కొనిపోబడిరి. ఇప్పుడు మన మీద నున్న ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మహా ఉగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలనని నా మనసులో అభిలాష పుట్టెను. నా కుమారులారా, తనకు పరిచారకులయ్యుండి ధూపం వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకునేను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. చాలమ్మా, ఒక చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకున్నాము. కృపాసత్య సంపూర్ణుడు ప్రేమమయుడు నైనా నా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడారు ప్రభా, మీకు వందనాలు. నాయన ఈ సాయంకాల సమయంలో నాయన మీ పరిశుద్ధులతో పాటు నన్ను కూడా సమకూర్చినందుకే మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ సన్నిధికి రావడానికి కూడా అర్హత యోగ్యత లేని నన్ను మీరు మీ సన్నిధిలో నిలబెట్టుకున్నారు ప్రభా, అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. మరి మీ మాటలు వినాలని మేము ఆశతో మీ సన్నిధిలోనికి చేరి ఉండగా తండ్రి నాయన మీ నోటికి నా నోటిని బోరుగా వాడుకోమని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. మీరే మాతో మాట్లాడండి తండ్రి. అయ్యా, మీరు మాట్లాడుతుండగా నాయన విని గ్రహించుకొని ఆయన మా జీవితాలను సరి చేసుకుని ముందుకు కొనసాగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, కడ వరకు కూడా మా సాక్ష్యాన్ని కాపాడుకోగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లిస్తూ ఈ మనవులను యేసుక్రీస్తు వారి నామం బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము ఈ అధ్యాయంలో కనుక చూసినట్లయితే ఈ అధ్యాయము 29వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే హిజ్కియా అనే మాట ఉంటుంది. ఈ చదవబడిన మాటలన్నీ కూడా హిజ్కియాకి సంబంధించినవి. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడు, 29 సంవత్సరాలు యెరూషలేములో ఏలెను అనే మాట ఉంది. ఇక్కడ హిజ్కియా రాజ్యానికి వచ్చాడు. రాజ్యానికి వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు వచ్చాడంటే 25 సంవత్సరాలకు వచ్చాడు. కానీ అతడు 29 సంవత్సరాలు యెరూషలేములో అనమాట. అంటే 54 సంవత్సరాలు తనకు వచ్చే వరకు కూడా తను రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే ఇతడు రాజ్యానికి వచ్చిన మొదటి సంవత్సరంలోనే మొదటి నెలలోనే 3వ వచనంలో మాట ఉంటుంది. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి అని. ఈ హిజ్కియా గారు మొదటి సంవత్సరం తను పరిపాలనలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే మొదటి నెలలోనే మందిరము పట్ల ఆసక్తిని కలిగి ఉన్నారనమాట. మందిరము మూయబడి ఉంది. మందిరం యొక్క తలుపులు మూయబడి ఉన్నాయి. అయితే వాటిని మందిరం మూయబడి ఉందన్న విషయాన్ని హిజ్కియా గారు గ్రహించుకున్నారు. ఎందుకు అది మూయబడింది అని అంటే వారి యొక్క తండ్రి అయినటువంటి ఆహాబు కాలంలో ఆ పరిస్థితిని అంతటిని కూడా మనకు తెలుసు. నేను అదంతా కూడా చెప్పదలుచుకోలేదు. అయితే ఇక్కడ మందిరం అంతా కూడా మూయబడి ఉంది. ఇప్పుడు ఆ హిజ్కియా రాజ్యానికి వచ్చిన తర్వాత అతడు ఏం చేయాలనుకున్నాడంటే ఆ మందిరాన్ని తిరిగి ఓపెన్ చేయాలని అనుకున్నాడు. ఇది ఆయనకున్నటువంటి ఆశ అనమాట. 10వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. ఇప్పుడు మన మీద నున్న ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా మహా ఉగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలెనని నా మనసులో అభిలాష పుట్టెను అని అంటున్నారు. అభిలాష పుట్టిందంట. హిజ్కియా గారి హృదయంలో అభిలాష పుట్టింది. ఏమి అభిలాష పుట్టింది? ఏమని కోరికొచ్చింది అనంటే 6-7 వచనాల్లో మనం చూసాం కదా, మన పితరులు ద్రోహులై దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. నిజంగా
హిజ్కియా గారు పరిపాలనలోకి వచ్చాక మొట్టమొదటిగా గ్రహించింది ఏంటి అనంటే దేవుని మందిరము మూయబడటం. ఇది ఎందుకు మూయబడింది అనంటే వారి పితరులు ద్రోహులై చేసినటువంటి కార్యముగా హిజ్కియా గారు గమనించుకున్నారు. మనం కూడా చాలా సార్లు మనం దేవుణ్ణి నమ్మామని చెప్పుకుంటాము. మన జీవితంలో దేవుని నమ్మి అనేక సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి, కానీ మనం మాత్రం దేవుని కార్యాలను గుర్తించమన్నమాట. దేవునికి ఏమి కావాలో చాలా సార్లు మనకి ఏది కావాలో మనం అడుగుతూ ఉంటాము. మన కోరికలన్నీ కూడా దేవుని ముందు పెడుతూ ఉంటాం, కానీ దేవునికి ఏం కావాలి, దేవునికి ఏం కావాలనే ఆశ, దేవునికి ఏం కావాలని మనం గ్రహించుకోమన్నమాట. అయితే మనకు ఒక సహోదరి ఉంది, హన్నా అని. ఆవిడ గారు నిజంగా దేవుని యొక్క అవసరం ఏంటో గ్రహించింది, నిజంగా కదా. అందుకని సమూయేలును దేవునికి ప్రతిష్ఠించింది అనమాట. ఆయనను కనక ముందే దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న స్త్రీగా హన్నాను చూస్తాం. నిజంగా దేవుని యొక్క ఆశను, దేవుని యొక్క ఇష్టాన్ని మనం గుర్తించి ఎంతమంది ప్రవర్తిస్తున్నాం. మన ఆశలు, మన కోరికలే మనం చాలా సార్లు నెరవేర్చుకోవడానికి చూస్తాం. దేవుని ఎంతగా శోధిస్తామంటే, అయ్యా నాకు కారు బంగ్లాలు కావాలి, మేడమిత్తులు కావాలి, మా పిల్లలు గొప్ప గొప్ప చదువులు చదవాలి, అంతేకాదు మా బిడ్డలకు మంచి ఉద్యోగాలతో సహా రావాలయ్యా అని మనం దేవునికి కండిషన్స్ పెడుతూ ఉంటాం అన్నమాట. చాలా సార్లు ఈ విషయం జరుగుతూ ఉంటది. అయితే దేవునికి ఏది ఇష్టమైంది అని అన్నది మనం ఏనాడన్నా గ్రహించామా? కానీ హిజ్కియా గారికి ఒక ఆశ కలిగింది. ఏంటి ఆశ అంటే దేవునితో నిబంధన చేసుకోవాలి అని. దేవునితో నిబంధన, ఆయన మా మీద కోపడ్డారు కాబట్టి అనేక మంది మరణించారు. ఇక్కడ 8వ వచనంలో ఉంటది కదా, అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచున్నట్లుగా వారిని ఆయన భీతిని విస్మయం నిందకును ఆస్పాదముగా చేసెను. అంతేకాదు 9వ వచనంలో, కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి, మన కుమారులు కుమార్తెలు భార్యలను చెరలోనికి కొనిపోబడిరి అని అన్నారు. ఎందుకు కొనిపోబడ్డారు అని అంటే వారి పితరులు చేసినటువంటి ఈ యొక్క దేవుని దృష్టికి ద్రోహం చేసినటువంటి అనే మాట 6వ వచనంలో ఉంది. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించారు. ఆయనను విసర్జించినంత మాత్రం దేవుడు కోపగించేసుకుంటాడా? మనకు చాలా సార్లు, నా మటుకు నాకైతే చాలా సార్లు ఈ డౌట్ వచ్చింది. ఏంటి, ఆయన్ని కలిగి ఉండకపోతే ఆయన వెంటనే పగ తీర్చేసుకుంటాడా? ఆయనకు ప్రార్థన చేయకపోతే పగ తీర్చేసుకుంటాడా? అంత క్రూరుడైన దేవుడా అని నా మటుకు నేనైతే చాలా సార్లు ఆ మాట అనుకునేదాన్ని అనమాట. అయితే ఇక్కడ దేవుడు కేవలం కరుణా సంపన్నుడై ఉన్నాడు, కృప చూపువాడై ఉన్నాడు అనమాట. అయితే ఎందుకు ఆ కష్టాలు వస్తాయి మరి అనంటే, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిని విడిచిపెడతామో అప్పుడు మన జీవితంలోనికి వెంటనే సాతానుడు ఎంటర్ అవుతాడనమాట. ఎవరైనా ఒకరు దేవుణ్ణి అనుసరించి జీవించవలసిన వారు జీవించవలసినంతగా జీవించకుండా వారి మార్గాలను చెడిపి వేసుకొని పక్కకు తొలిగారనుకోండి, దేవుడు వారి హృదయంలో లేడు కాబట్టి సాతానుడు ఎంటర్ అవుతాడనమాట. ఎంటర్ అయ్యి వారి జీవితంలో అనేక కష్టాలను కష్టాలు వచ్చేట్లుగా చేస్తాడనమాట. అది సాతానుడు చేసే పనే కానీ దేవుడు చేసే పని కాదు. మనం నిజంగా తిరిగి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు తిరిగి మనకు సహాయం చేసేవారుగా ఉంటారు. సాతానుడు మన మీద రాజ్యం చేయకుండా మనకి సహాయం చేసేవాడుగా ఉంటారనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకు కోపం వచ్చింది దేవునికి అని అంటే 6-7 వచనాలను చూసాం కదా. మన పితరులు ద్రోహులై అనే మాట, ద్రోహం చేస్తున్నారు. ఏంటి ద్రోహం? ఏం చేశారు? నిజంగా ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు వారి పట్ల ఎంతో కనికరపడి ఆ 400 సంవత్సరాలు వారు అరణ్యంలో 400 సంవత్సరాలు వారు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు ఎంతగానో దేవునికి మొరపెట్టారు. వారి కష్టకాలాన్ని బట్టి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారిని విమోచించడానికి మోషే గారిని పంపించి వారిని నడిపించారు. అయితే వారు ఆ యొక్క నమ్మకాన్ని, అంటే మోషే గారిని పంపించి రక్షించారన్న నమ్మకాన్ని వాళ్ళు కలిగి ఉన్నారా అంటే అరణ్య మార్గంలో అంతా కూడా దేవుణ్ణి అనేక మార్లు సనుగుతూ వచ్చారనమాట. ఆయన మీద ఆయాస పడుతూ వచ్చారు, ఆయన మీద కోప్పడుతూ వచ్చారు. నేను కూడా నా జీవితంలో చాలా సార్లు, నేను లెక్కలేనన్ని సార్లు దేవుని మీద కాని మాటలతో సహా పలికిన దాన్ని అనమాట. ఎంతగా అంటే
దేవుణ్ణి చాలా తప్పుగా కూడా మాట్లాడిన మాటలు మాట్లాడాను అనమాట. నిజంగా మనం దేవుళ్ళు అంటే ఎవరు అని అన్నది మనకి గ్రహింపు లేకపోవడం వల్ల మనం చేసేటువంటి తప్పిదాలు అనమాట. అయితే ఎప్పుడైతే దేవుడు మనకి తనను తాను మనకు పరిచయం చేసుకుంటారో అప్పుడు మనము దేవుని సన్నిధికి వచ్చి మనల్ని మనము ఒప్పుకొని విడిచిపెట్టిన ఎళ్ళ, మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టిన ఎళ్ళ దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనల్ని రక్షించేవాడుగా ఉంటాడు, మన అవసరాలు తీర్చేవారుగా ఉంటారు, మనల్ని నిత్యరాజ్యానికి వారసులుగా చేసేవారుగా ఉంటారన్నమాట. అయితే ఈ మందిర పనులు ఎప్పుడు చేశారు అని అంటే మనం చూస్తాం కదా, 3వ వచనంలో మనము అక్కడ చూసాం. మొదటి సంవత్సరము మొదటి నెల అని అంటున్నారు. మొదటి సంవత్సరం పరిపాలనకు వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే మొదటి నెలలోనే ఆయన ఆ మందిరపు కార్యక్రమాలను చేయడానికి ఇష్టపడ్డారు. నిజంగా మనం రక్షణ పొందుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది మనం ఒకసారి పరిశీలించుకుంటే, మనం ఒక్కరినైనా సరే దేవుని సన్నిధికి నడిపించగలిగేటువంటి సాక్ష్యం గాని, లేకపోతే దేవుణ్ణి ఒక్కసారైనా పరిచయం చేయగలిగే సువార్త కానీ మనం ఏనాడైనా చేశామా? నిజంగా రోడ్ల మీద ఎంతో మందిని చూస్తూ ఉంటాము. అంగవైకల్యంతో ఉన్నవారు వారు కూడా పత్రికలతో సహా పంచుతూ ఉంటారు. కొంతమంది పాటలు పాడుతూ ఉంటారు. కుంటివారు, గుడ్డివారు ఎంతో మంది వారు కూడా దేవుని స్తుతించడానికి ఎంతగానో ఆశపడతారు. కానీ అన్నీ ఉండి కూడా మనం ఎప్పుడైనా సరే దేవుణ్ణి పరిచయం చేసిన వారంగా ఉన్నామా? నిజంగా నా ప్రాణమ తినుము తాగుము సుఖించమని మనం ఎన్నోసార్లు మన పడకల మీద దొర్లే వాళ్ళంగా ఉన్నాం. మన ఇంటి ప్రక్క వారికి కూడా మనం చెప్పడం లేదు. మనం ఎన్నిసార్లు చెప్పాము? మన ఇంటికి వచ్చిన పాల వాళ్ళకి ఎప్పుడన్నా చెప్పామా? కూరగాయల వాళ్ళకి ఎప్పుడైనా చెప్పామా? లేదా మన ఇంటి ప్రక్కన హైందవులుగా ఉన్నవారు లేదా అన్యులుగా ఉన్నవారు ఎవరైనా ఉంటే వారికి దేవుని సువార్త చెప్పామా? కానీ ఈ యొక్క హిజ్కియాకు మాత్రము ఆశ ఉందంట. ఏంటి ఆశ అంటే దేవునితో నిబంధన చేసుకోవాలి అనని. ఏంటి ఆ నిబంధన అంటే ఆయన కోపాన్ని చల్లార్చాలి అనేటువంటి ఇది ఉంది. అంతేకాదు దాని ప్రకారంగా ఇక్కడ చూసినట్లయితే దాన్ని పరిష్కారంగా ఇక్కడ 27వ వచనంలో చూసినట్లయితే 29, 27వ వచనంలో చూస్తే బలిపీఠం మీద దహన బలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించును. దహన బలి అర్పణ ఆరంభ మగుటతోనే బూరల ఊదటతోనూ ఇశ్రాయేల్ రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోనూ యెహోవాకు స్తుతిగానము ఆరంభమయ్యెను. మూయబడినటువంటి తలుపులను తెరిపించటమే కాదు కానీ అక్కడ ఆ యొక్క దేవుని పని జరిగించటంలో కూడా ఈ హిజ్కియా పని జరిగిస్తున్నాడు అనమాట. ఇంకా దావీదు చేయించిన వాయిద్యాలన్నిటినీ కూడా బయటకు తీయించాడు, బలులను అర్పించాడు. మనకి 20వ వచనంలో కూడా చూసినట్లయితే అక్కడ కూడా ఉంటది. పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయిన పెందలకడ ఎంత ఆత్రమో దేవుని పని చెయ్యాలని హిజ్కియాకి. దేవుని మందిరం మూయబడింది, అది ఇప్పుడు ఓపెన్ చేయబడాలి. ఓపెన్ చేయబడటమే కాదు అక్కడ దేవుని కార్యక్రమాలన్నీ కూడా జరగాలని ఆశ ఉంది. ఎంత ఆశ! ఆ అభిలాష అంటే కోరిక, ఆశ, ఇష్టం ఇవన్నీ కదా. ఇక్కడ ఆయనకు అంత ఆశ ఉంది కాబట్టి ఇక్కడ 27వ వచనంలో ఆ యొక్క మందిరాన్ని తెరిపించడమే కాదు బలులను అర్పించటం కూడా చేస్తున్నాడు. అంతేకాదు యెహోవాకు స్తుతిగానము చేయటము ఆరంభమైంది అని అంటున్నారు. స్తుతిగానం చేయటము అనేది ఆరంభమైందంట. నిజంగా హిజ్కియాకున్న ఆశను బట్టి ఆ మందిరపు యొక్క గదులు ఓపెన్ చేయబడడం జరిగిందనమాట. అంతేకాదు ఇక్కడ 30వ వచనంలో కనుక చూసినట్లయితే 30వ వచనంలో ఏంటంటే దావీదును దీర్ఘదర్శకు ఆసాఫ్ను రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషంతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. ఆరాధనలు కూడా అక్కడ జరగటం బిగినాయని అనమాట. నిజంగా ఈ ఆశ అంతా కూడా ఎవరిది? హిజ్కియాది. హిజ్కియా యొక్క ఆశ అందరిలో కూడా ఉత్సాహాన్ని నింపిందనమాట. అందరూ ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇష్టపడ్డారు. అందరూ కూడా జరిగిస్తూ ఉన్నారనమాట. అంతేకాదు మనకు 36వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఏమనుందంటే ఈ కార్యము అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దానిని చూచి హిజ్కియాయును జనులందరూ సంతోషించిరి. నిజంగా వారందరూ కూడా సంతోషించారంట. జనులను
ఎవరు దేవుడు జనులకు సిద్ధపరిచిన దానిని చూచి హిజ్కియాయును జనులందరూ సంతోషించారు. అక్కడ దేవుని కార్యాలు జరగటంలో హిజ్కియా ఎంతగానో ముందడుగు వేసినట్లుగా చూస్తున్నాం. అతని యొక్క ఆశ దేవుని స్తుతించాలనే ఆశ, దేవుని గణపరచాలనే ఆశ, దేవుని ఆరాధించాలనే ఆశ, ఆయనకు బలులు చెల్లించాలనే ఆశ ఇక్కడ హిజ్కియా యొక్క ఆశ దేవునికి కార్యాలు జరగటానికి అక్కడ వారికి తోడ్పడింది అనమాట. అయితే మనకు ఇక ఆశలు నెరవేర్చుకున్న వారిని చాలా మందిని చూస్తున్నాము. ఇక్కడ 31వ వచనంలో కనుక చూసినట్లయితే ఇదే దినవృత్తాంతంలో 31వ అధ్యాయము 20-21 వచనాలను చూసినట్లయితే లాస్ట్ లో ఉంటే 20-21 వచనాలు చూస్తే హిజ్కియా యూదా దేశం అందంతటను ఈలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మమంతటి విషయం అందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను అనే మాటలు చూస్తున్నాం. నిజంగా హిజ్కియా దేవుని పని చేస్తున్నాడు. ఆ పని చేయడంలో ఎలా చేస్తున్నాడు అని అంటే యెహోవా దృష్టికి అనుకూలమైంది చేస్తున్నాడంట. ఏది పడితే అది చేయడం లేదు. లేవీలను ఆయత్తపరిచారు, మీరు ప్రతిష్ఠించుకోండి అని చెప్పాడు. వారందరికి నియమించి ఏ పని చేయాలి, ఎలా బలులు అర్పించాలి, మోషే గారి చేత దేవుడు ఎలా చేయాలని చెప్పారు. అదే కార్యక్రమాన్ని ఇక్కడ హిజ్కియా జరిగిస్తూ వచ్చారనమాట. ఇది మనము 29-30 అధ్యాయాల్లో చూస్తాం. ఈ 21వ వచనంలో 31-20-21 వచనాలను చూసినట్లయితే దేవుని దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచూ వచ్చెను. నిజముగా మనం ఎలా పనిచేస్తున్నాం, నిజముగా దేవుని నమ్ముకున్న మనము, విశ్వాసమైన మనము, నమ్ముకోకముందు ఓకేలేండి, నమ్ముకోకముందు మనం అందరం కూడా పాపులమే, పాపం చేసిన వారమే, అప్పుడు దేవుని గురించిన విషయాలు తెలియవు. కానీ ఇప్పుడు తెలుసు అనుకుంటున్నాం మనము నిజంగా మనం దేవుని దృష్టికి ఎలా ఉంటున్నాము, మనల్ని మనం పరీక్షించుకుంటే మనకు నిజంగా చాలా సిగ్గేస్తుంది అనమాట. నేను దేవుని కలిగి జీవిస్తున్నానని అనుకుంటున్నాము, కానీ నిజంగా అలా ఉంటున్నాము అని పరీక్షించుకుంటే ఇక్కడ హిజ్కియా అయితే యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేశాడంట. మనకు అప్పగించిన పనిలో కొంచెమైనా నమ్మకంగా ఉన్నామా, మనం యథార్థంగా చేస్తున్నామా, నిజంగా మనల్ని మనం పరిశీలించుకోవాలి. అంతేకాదు 21వ వచనంలో తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవల యందేమి విషయం అందేమి, శాస్త్ర విషయం అందేమి, ధర్మమంతటి విషయం అందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లాడంట. నిజంగా దేవుని మందిరం పట్ల అతడు ఆసక్తి కలిగి ఉండటం వల్ల, అతడు అభిలాష కలిగి ఉండటం వల్ల అతడు వర్ధిల్లినట్లుగా చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా మనం వర్ధిల్లాలంటే దేవుని మీద ఆశ పెట్టుకుని ఉండాలి, దేవుని కొరకు మనం జీవించాలన్నమాట. అయితే ఇలాగ ఆశ పెట్టుకున్న వాళ్ళని లోకంలో చాలా మందిని చూస్తున్నాం. అందరినీ మనం చూడలేము, కానీ కొంతమందిని చూద్దాం. దావీదు కీర్తనకారుడు కూడా చాలా ఆశలు ఉన్నాయంట, చాలా ఆశలు ఉన్నాయి. ఏంటి ఆ ఆశలు అని అంటే, ఎవరైనా నాకు కొంచెం సహకారంగా చదివితే త్వరగా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 74వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 119:74. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతురు. ఇక్కడ దావీదు మహారాజు దేవుని యొక్క వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాడంట. దేవుని యొక్క వాక్యం మీద, వాక్యం ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే, నిజంగా దావీదు మహారాజు అంటాడు, దేవా నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను, ఎందుకు, పాపం చేయకుండా ఉండటానికి అని అంటాడు. నిజంగానే వాక్యము మన హృదయంలో ఉంచుకుంటే మనం పాపం చేయలేం. పాపం చేయాలన్నప్పుడు కూడా చాలా భయం వేస్తుంది అనమాట. అమ్మో దేవునికి ఇది ఇష్టం లేదు అనని మన ఆత్మ గద్దిస్తుంది అనమాట. కాబట్టి మనం కూడా మన హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకొని ఉండాలి. ఇక్కడ దావీదు మహారాజు నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అని అంటున్నారు. ఆశ మనకు దేని మీద ఆశ ఉంది? మన బిడ్డల మీద. మన బిడ్డలు అభివృద్ధి చెందాలి, మన బిడ్డలు ఏదో బాగుపడిపోవాలి, మన బిడ్డలు పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి. ఇదే కానీ మన ఆశ. ఏనాడైనా దేవుని గురించిన ఆశ, ఆకలి మనకుందా?
నిజంగా ఆకలి కొనిన వారం అయితే నిజంగా దాన్ని తినడానికి ఆశపడతాం, కానీ మనలో చాలా మందిలో ఆశ లేదనమాట. అంతేకాదు కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనాన్ని చూసినట్లయితే, నేనైతే నీతి కలవాడునై నీ ముఖ దర్శనం చేసేదను. నేను మేలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకొందును. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ ఇంకొక ఆశ ఏముందంట దావీదు గారికి? స్వరూప దర్శనముతో నీ వాక్యం మీద ఆశ ఉంది అంటున్నాడు ఫస్ట్. రెండవ దాంట్లోనేమో నీ ముఖ దర్శనము చేసేదను అంటున్నాడు. నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేయాలని దావీదు గారికి ఆశ అంట. దేవుణ్ణి చూడాలని ఆశ. ఎంత ఆశ అంటే నిజంగా అలాంటి ఆశలు పెట్టుకోవడం వల్ల పాపం చేయడానికి ఇష్టపడలేదు. ఒకే ఒక్కసారి పాపం చేశాడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు. మరెన్నడూ కూడా దావీదు పాపం చేసిన వాడుగా లేడనమాట. అంతేకాదు ఇంకొక మాట చదువుకుందాం. 63వ అధ్యాయము దావీదు కీర్తనలు 63 2వ వచనాన్ని చదువుకుందాం. 63:2 నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయము నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయము నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఇక్కడ ఇంకొక ఆశ ఉందంట. ఏంటది? నీ బలమును నీ ప్రభావం చూడాలని. నిజంగా దావీదుకున్న ఆశలు చూస్తే మనకు ఎలాంటి ఆశలు ఉంటాయి అని పరిశీలించుకొని పోల్చుకొని చూస్తే అసలు మన ఆశలు కరెక్టేనా? భయమేస్తుంది నిజంగా. దావీదు మహారాజు వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాడు. ఆయన ముఖ దర్శనం చేయాలని ఆశ పెట్టుకొని ఉన్నాడు. దేవుని యొక్క బల ప్రభావాలను చూడాలని ఆశ పెట్టుకొని ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే 84వ దావీదు కీర్తన 2వ వచనం చూద్దాం. యెహోవా మందిరావరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఇక్కడ చూస్తే దేవుని యెహోవా మందిరావరణాలను చూడాలి. అసలు దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఎంత ఆశ అసలు. నా మటుకు నేనైతే కొన్ని సార్లు మందిరానికి వెళ్ళాలంటే నిజంగానే అబ్బా ఏం వెళ్తాము, వెళ్ళాలా, ఈ వారం కూడా ప్రతి వారం చేస్తున్నాం కదా, ఈ వారం కూడా చేయాలా అని కొన్నిసార్లు అనుకుంటాను. కానీ దావీదు మహారాజుకున్నటువంటి తృష్ణ, ఆశ, కోరిక అసలు ఎంత బలంగా ఉన్నాయంటే ఆయన్ని చూస్తే మనకు అనిపిస్తుంది అబ్బా అలా జీవిస్తే బాగుండు అని అనిపిస్తుంది కదా. ఇక్కడ కూడా యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుతుందంట. ఎందుకు సొమ్మసిల్లిపోతుంది? అయ్యో చూడలేకపోతున్నాను, ఇంకా ఆలస్యం అయిపోతుంది, దేవుని మందిరానికి నేను వెళ్ళలేకపోతున్నాను అని అక్కడ సొమ్మసిల్లిపోతున్నాడంట. అంతేకాదు జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవంట. నిజంగా దేవుణ్ణి చూడాలని ఆశ, జీవము గల దేవుణ్ణి దర్శించాలని ఆశ మనలో ఎంతమందికి ఉంది? నిజంగా ఆశ ఉన్నవారమైతే మనం ఎలా బ్రతుకుతాం? మన ఆత్మీయ జీవితాన్ని ఎలా సరి చేసుకుంటాం? ఎలా బాగు చేసుకుంటున్నాం? మనము నిజంగా దేవునికి ఇష్టంగా ఉంటున్నామా? మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎన్నిసార్లు మనము దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించడం లేదు. ఈ రోజు కూడా నేను పరిశీలన చేసుకుంటా. ఏ రోజుకి ఆ రోజే మనం పరిశీలన చేసుకోవాలి. నేను ఈ రోజు పడుకునేటప్పుడు అనుకుంటాను అనమాట, ప్రతిరోజు నేను ఈ రోజు ఎన్ని అబద్ధాలు ఆడాను, ఎన్ని కాని మాటలు మాట్లాడాను, ఎంత సమయాన్ని వేస్ట్ చేశాను, ఇవన్నీ కూడా చేసుకుంటే దేవుడు ఏమన్నాడు? సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దన్నాడు కదా. మరి నేను ఈ సమయం అంతా వ్యర్థం చేసుకున్నానే, దీని నిమిత్తమై నేను లెక్కప్పు చెప్పాల్సి ఉంటది కదా అని నేను ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటాను అనమాట. నిజంగా మనం పరిశీలన చేసుకోవాలి. నిజంగా దావీదు మహారాజుకున్నటువంటి ఆశలు అవి బలమైన ఆశలు, అవి ఉండాల్సినటువంటి ఆశలు అన్నమాట. మనకి కావాల్సినటువంటి, మనము కూడా దేవుని దర్శించాలంటే మన జీవితంలో ఉండాల్సినటువంటి ఆశలు, మనము వాటిని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అందుకనే ఇక్కడ
ఇంకొక మాట 119వ దావీదు కీర్తన 20వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఏమనుందంటే నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది అని అంటాడు. న్యాయ విధుల మీద, ఆయన ఇచ్చిన మాటల మీద, అంటే ఆయన దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, కట్టళ్ళు, న్యాయ విధుల మీద దావీదు మహారాజు ఆశగానున్నాడు. ఎందుకంటే వాటిని అనుసరించి తిరగాలి. వాడికి కుడికి కానీ ఎడమకు కానీ తిరగటానికి దావీదుకి ఇష్టం లేదు. ఎందుకనంటే తెలుసు ఒకవేళ కుడికి కానీ ఎడమకు కానీ తొలగితే పాపంలో పడిపోతానని దావీదుకు తెలుసు కనుక దావీదు అలా తిరగటానికి ఇష్టపడట్లేదు అనమాట. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉంది అని అంటున్నాడు. నిజంగా మనకు ఎటువంటి ఆశలు ఉన్నాయో మనం పరిశీలించుకోవాలి. నిజంగా హిజ్కియా యొక్క కోరిక లేదా అభిలాష దేవుని మందిరంలో కార్యాలు జరగటంలో, దేవుని సన్నిధిలో ఆరాధనలు జరగటానికి, అర్పణలు అర్పించబడడానికి, బలులు అర్పించబడడానికి కారణమైంది. దావీదు యొక్క ఆశలు, కోరికలు తన వ్యక్తిగత జీవితాన్ని పరిశుభ్రం చేసుకోవడానికి ఉపయోగపడింది. ఇంకొక మాట మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసం అంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని. ఇక్కడ ఈ ప్రసంగి గ్రంథాన్ని రాసింది సొలొమోను మహారాజు గారు అని మనకు తెలుసు. అయితే ఈయన ఎంతో జ్ఞానవంతుడు అయినప్పటికీ కూడా పాపంలో పడిపోయాడు. అయితే ఈ చివరి కాలంలో ఈ ప్రసంగి గ్రంథాన్ని రాశారు. అయితే తను ఈ 20వ వచనంలో ఏమంటున్నారంటే, కావున సూర్యుని కింద నేను పడిన ప్రయాస అంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడినైతే. ఎంతో ప్రయాసపడ్డాడు, తన కోసం ఎన్నో కట్టడాలు కట్టించుకున్నాడు, తన రాణివాసం కోసం ఎన్నో కట్టడాలు కట్టించాడు, అన్ని దేవతల కొరకు కూడా మందిరాలు కట్టించాడు, నిజంగా ఎన్నో కార్యాలు చేశాడు. కానీ వాటన్నిటిని చూసి ఇప్పుడు ఏమంటున్నాడు 20వ వచనంలో, సూర్యుని క్రింద నేను పడిన ప్రయాస అంతటి విషయమై ఆశ విడిచాను అంటున్నాడు. ఎందుకు ఆశ విడిచాడు? ఎందుకు ఆశ విడవాల్సి వచ్చింది అని అంటే, మనకి ఈ అధ్యాయం, ఈ ప్రసంగి గ్రంథం అంతట్లో 9 సార్లు ఉన్న ఒక పదం ఉంది. ఎవరన్నా చెప్పగలరా అది ఏంటో? వ్యర్థము కాదు, వ్యర్థం ఎక్కువ సార్లు ఉంది. వ్యర్థం అనేక సార్లు ఉంది. 33 సార్లు ఉంది వ్యర్థము. వ్యర్థం కాదు. ఇక్కడ ఒక మాట ఏమని ఉందంటే, 9 సార్లు ఒకడు గాలికై కొరకు ప్రయాసపడి, గాలి కోసం ప్రయాసపడితే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? గాలి కొరకు ప్రయాసపడితే ఏం ఉపయోగం ఉండదు, ఏం లాభం ఉండదు, అది ఉట్టిగానే పోతుంది అన్నమాట. నిజంగా మానవుని యొక్క ప్రయాస చాలా సార్లు ఎలా ఉంటదంటే కోసం. కానీ ఒక ఆయన ఉన్నారు, ఆయన యొక్క ప్రయాస, ఆయనకి ఒక ఇష్టం ఉందంట. ఆయన ఏంటి ఆ ఇష్టం అని అంటే, 1వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. 1వ సమూయేలు గ్రంథము 12:22. నా మట్టుకు నేను కాదు సిస్టర్, 12:22 సిస్టర్, 12:22. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు 12 కదా సిస్టర్? అవును సిస్టర్, అవును. ఇష్టము కలిగి ఉన్నాడు. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టం కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. ఇక్కడ ప్రసంగి గారు అయితే నేనేమో ఆశ వదిలేసుకున్నాను అంటున్నాడు. కానీ మనకి ఇక్కడ ఉన్నటువంటి వాక్యంలో యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకుంటూ ఇష్టము కలిగి ఉన్నాడు అని అంటున్నాడు. నిజంగా యెహోవాకు, దేవునికి మనల్ని తన జనముగా చేసుకోవడానికి ఆయన ఎంత ఇష్టముగా ఉన్నారో. నిజంగా పరలోకపు దేవదూతలు తప్పు చేస్తే ఆయన ఆ బిలంలో పడేయడానికి ఇష్టపడ్డారు. కానీ మనం మంటితో చేయబడిన మనము తప్పు చేస్తే మనల్ని పడేయడానికి ఇష్టపడలేదు. ఎంత కనికర సంపన్నుడు, నిజంగా ఎంత ప్రేమ కలిగిన వాడు. నిజంగా దావీదు మహారాజు ఒక మాట అంటాడు కదా, నరుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటి వాడు అని అంటాడు. నిజమే, మనం ఏ పాటి వారు, కానీ అంత గొప్ప దేవుడు మన మీద కనికరమును, కృపను చూపించి మనల్ని తన జనాంగం అని చెప్పుకోవడానికి
ఎంతగానో ఇష్టపడుతున్నారంటే ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఇది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఆశ. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకుంటూ ఇష్టము కలిగి ఉన్నాడు. ఇష్టము, నిజంగా ఆ ఇష్టంలో మనం ఉండటానికి ఇష్టపడుతున్నామా? ఆయనకి చాలా ఆశ ఉంది, ఆయనకి చాలా ఇష్టం ఉంది. మనం ఆ ఇష్టంలో మనం ఉంటున్నామా లేదా మనం గమనించుకోవాలి. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. నిజంగా మనం ఎన్నోసార్లు, నేను కూడా చెప్పాను కదా, ఎన్నోసార్లు ఎందుకు ప్రభా నన్నే వదిలేస్తా, నన్నే ఎందుకు, ఎన్ని శోధనలు నాకే ఎందుకు అని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడనాడేవాడు కాదు. ఆయన మనము ప్రమాదంలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, ప్రతి కష్ట సమయంలో కూడా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడు అనమాట. దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఆయన మనల్ని విడవనాడని అంటున్నాడు. అంతేకాదు, యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకోవడానికి ఇష్టము కలిగి ఉన్నాడు. ఆయన ఇష్టపడుతున్నప్పుడు మనం ఇష్టపడుతున్నామా ఆయన ఇష్టంలోకి వెళ్ళడానికి? మనల్ని మనం పరిశీలించుకోవాలి. అయితే దేవునికి మాత్రమే కాదు సహోదరులారా, మీకు ఇష్టం ఉంది. ఇక్కడ ఇంకొక ఒకళ్ళకు కూడా ఇష్టం ఉందంట. ఏంటి? యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము. యెషయా గ్రంథము 5:14. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచున్నది. వారిలో ఘనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోవుదురు. చాలు సిస్టర్, థ్యాంక్ యూ. ఇక్కడ కూడా పాతాళానికి కూడా ఆశ ఉందంట. దేవునికి మాత్రమే ఆశ కాదు, దేవునికి అయితే ఏమనుంది, తన జనముగా చేసుకోవాలని ఆశ ఉంది. కానీ ఇక్కడ పాతాళానికి కూడా గొప్ప ఆశ ఉందంట. ఏంటి ఆ ఆశ అంటే, అపరిమితముగా తన నోరు తెరుచున్నది. వారిలో గనులను, సామాన్యులను, ఘోష చేయవారును, హర్షించు వారును పడిపోదురంట. నిజంగానే ఈ రోజుల్లో ఎంతో మంది నమ్మిన వారిని సహితము, నిజంగా సేవకులు, ఎంతో గొప్ప సేవకులు అనుకునే వారిని సైతము సాతానుడు ఎంతగా మోసం చేస్తున్నాడో మనం చూడటం లేదా? నిజంగా ఎన్నో వీడియోస్ లో చూస్తుంటే భయం వేస్తుంది. నిజంగా సేవకులు అనేవారు కూడా మందిరంలోని కొట్లాడుకోవడం మనం చూడడం లేదా? విశ్వాసులు అనే వారితో అక్రమ సంబంధాలు పెట్టుకొని పాపం జరిపిస్తున్న వారిని చూడటం లేదా? ఘనులైన వారు కూడా ఉన్నారంట, సామాన్యులు కూడా ఉన్నారంట. వీరు వారు అని లేదు, ప్రతి ఒక్కరిని కూడా ఈ పాతాళము మింగివేయాలని చూస్తుంది అనమాట. పాతాళానికి కూడా ఆశ ఉంది, గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా తన నోరు తెరుస్తుందంట. ఆ నోరు తెరవడానికి పరిమితే లేదంట. ప్రతి ఒక్కరు కూడా ఆ నోట్లోకి వెళ్ళిపోతున్నారు. నిజంగానే తిమింగలం కంట భూమి మీద ఉన్న జీవులన్నిట్లో కూడా తిమింగలం పెద్ద జీవి అంట. ఆ జీవి నోరు తెరిస్తే ఎన్నో వేల గ్యాలన్ల వాటర్ వెళ్ళిపోతుందంట. నిజంగానే సాతానుడు కూడా భూమి మీద పాతాళము నోరు తెరుస్తుంది. సాతానుడు వారందరినీ కూడా, ప్రతి ఒక్కరిని కూడా దానిలో పడవేస్తున్నాడు. ఎందుకంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము ఇది ప్రతి ఒక్కరిని కూడా ఆ పాతాళంలో పడిపోయేట్లుగా చేస్తుంది అనమాట. గనులను, సామాన్యులను, ఘోష చేయవారును, హర్షించువారును పడిపోదురు అని. నిజంగా ఆ పాతాళంలో మనం పడిపోతామేమో జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు మహారాజు లాగా దేవుని మీద ఆశ పెట్టుకుని ఉండాలి, వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి, ఆయన ముఖమును చూడాలని ఆశ పెట్టుకోవాలి, ఆయన మందిరమునకు వెళ్ళాలని ఆశ పెట్టుకోవాలి, ఆయన బల ప్రభావాలను చూడాలని ఆశ పెట్టుకోవాలి. నిజంగా మనకి ఏ ఆశలు ఉన్నాయి మనల్ని మనం పరిశీలించుకోవాలి. అంతేకాదు, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలను కూడా ఒకసారి చదువుకుందాం. మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడైంది. చదవాలి సిస్టర్. చాలు సిస్టర్. ఇక్కడ కూడా మనం చూస్తే ఇది ఎవరి ఆశ?
మానవుని యొక్క ఆశ అన్నమాట. మానవుని యొక్క ఆశ, మానవుడు దేని మీద ఆశ పెట్టుకొని ఉంటున్నాడు, దేని కొరకు తప్పిస్తున్నాడు అని అంటే 3వ వచనంలో చూస్తాం కదా, వారిలో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొంచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటేమి. దైవోగ్రతకు పాత్రులమవుతున్నాం. ఎందుకు? మనం దేనిని కలిగి ఉండాలో దానిని కలిగి ఉండట్లేదు, దాని మీద మనకు ఆశ లేదు. కానీ ఈ లోక సంబంధమైన వాటన్నిటి మీద మనకు ఆశ అన్నమాట. మనము దేవుడు ఏమంటున్నారు, మీరు పైన వాటి కొరకే చూడండి, కానీ భూమి మీద వాటి గురించి మీరు చింతించొద్దంటే మన చింత యావత్తు మొత్తం భూమి మీద ఉన్న దానికోసమే. ఎంతసేపు మాకు అవసరాలు తీరట్లేదు, అక్కర్లు తీరట్లేదు, లేదా మాకు ఆరోగ్యం లేదు. ఎక్కడైనా సరే మనం చూస్తా ఉంటే మనకి ప్రార్థన చేయమని కొన్ని రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి. ఆ ప్రార్థన చేయమనే రిక్వెస్ట్లో చాలా రిక్వెస్ట్లు ఏంటి అని అంటే, ఆరోగ్యం బాగట్లేదు, మేము ఇల్లు కట్టుకోవాలి, మాకు ఆ సమస్య ఉంది, ఈ సమస్య, అవన్నిటిని గురించి చెయ్యొద్దని దేవుడు చెప్పట్లేదు, కానీ ముందు వాటి గురించి చింతించొద్దంట. నిజంగా మనము ప్రార్థన మన సొంతంగా చేసుకున్నా సరే దేవుడు సహాయం చేస్తారనమాట. దేని కొరకు మనం చింతించాల్సిన అవసరమే లేదు. నిజంగా నేను చెప్తున్నాను కదా, మా గృహంలో ప్రతి రోజు కూడా మేము ప్రార్థన చేసుకోవడం ఏమని, దేవా ఈ నెలకు సంబంధించిన అవసరాలు అక్కర్లు మీరు తీర్చండి అని ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకుంటాను అనమాట. దేవా నెల మొదట వచ్చేస్తుంది ప్రభు, మరి మాకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చండి తండ్రి, అక్కర్లు తీర్చండి తండ్రి. మరి ఇంటి అద్దెలు కట్టుకోవాలి, కరెంటు బిల్లులు కట్టుకోవాలి, బియ్యం కొనుక్కోవాలి, ప్రతి దాని కొరకు ప్రార్థన చేసుకుంటాను అనమాట. ఎందుకు అనంటే, మనము ఈ లోకంలో ఉన్న వాటి కోసం దిగులు పడుతూ ఉంటాం అన్నమాట. ప్రతి దానికి దిగులు పడుతూ ఉంటాం. కానీ పరలోక సంబంధమైన దిగులు మనలో ఉందా? పరలోకానికి నేను వెళ్తానా లేదా? దేవుని దృష్టికి నేను ఎలా ఉన్నాను? యథార్థవంతురాలుగా, న్యాయవంతురాలుగా, సత్యవంతురాలుగా నేను బ్రతుకుతున్నానా? దేవునికి ఇష్టమైనట్లుగా నేను ఉన్నానా లేదా అని ఎప్పుడైనా మనల్ని మనం, నాకు నేను మీకు మీరు ఎప్పుడైనా పరిశీలన చేసుకుంటున్నామా? నేను ఈ రోజు దేవునికి ఇష్టమైన పని ఎంత చేశాను, దేవుని స్వార్థ పని నేను ఎంత చేశానని ఎప్పుడన్నా మనల్ని మనం పరిశీలించుకున్నామా? మన ఆశ ఏమై ఉంటుంది? మన ఆశ ఏమై ఉంటుంది? ఇక్కడ 2వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, నిజంగా మనం చచ్చిపోయిన వారంగా ఉన్నాం. మన పాపముల చేత, మన అపరాధముల చేత మనం చచ్చిన వారంగా ఉంటే ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. మనం లేపబడిన వారం అయితే మనం ఏ నిరీక్షణ కలిగి ఉండాలి? పరలోక రాజ్యానికి వెళ్తామనేటువంటి నిరీక్షణ మనం కలిగి ఉండాలన్నమాట. కానీ మనలో ఆ నిరీక్షణ ఉండటం లేదు, ఎంతసేపు భయపడుతూ ఉన్నాం అనమాట. కాబట్టి అలా ఉండొద్దని దేవుడు మనకు ధైర్యాన్ని చెప్తున్నారు. మనం ఇంకొక 2 నిమిషాలు నేను తీసుకుంటాను సిస్టర్, ఏమనుకోవద్దు. ఇది లాస్ట్ ఫైనల్ మనం మాట్లాడుకుందాం. ఇంకా మనం చూసినట్లయితే మనం దేని మీద ఆశలు కలిగి ఉండాలి అనేది మనం 3 రెఫరెన్సులు చూద్దాము. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 12. ఇవన్నీ ఇట్లా లయమైపోవును కనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇక్కడ మనకు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుకుంటూ ఉండాలంట. మనకి ఈ లోకం గురించిన ఆశలు వద్దు. మనం దేని కొరకు ఆశ పెట్టుకుని ఉండాలంటే, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుకొని దానిని ఆశతో అపేక్షించదు, దాన్ని కోరుకోవాలి. ఇది నాకు కావాలి, నేను పరలోక రాజ్యంలో సిద్ధపడిన కన్యకలు గనక వారు విడవబడిన కన్యకల్లాగా అయిపోతే ఎలాగా కదా. నిజంగా ఆ యొక్క ఏంటి సిద్ధపడిన కన్యకలు, సిద్ధపడని కన్యకల్ని మనం చూస్తున్నాం. సిద్ధపడని వారు నిజంగా ఒక సెకండ్ లోనే అటు వెళ్ళి నూనె తెచ్చుకొని ఉంటారేమో, కానీ డోర్ వేయబడింది. మరి మనలో ఎలాంటి సిద్ధపాటు ఉంది? దేవుడు మనలో అలాంటి సిద్ధపాటును చూస్తున్నారా? మనం సిద్ధపడి ఉండకపోతే విడవబడతామేమో. అక్కడ ఏమనుంది?
ఇవన్నీ ఇట్లు పోవునవి కనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోనట్టు అన్ని కూడా గతించిపోయే, ఏది ఉండేవి కాదు. కాబట్టి మన ఆశ ఉండాల్సింది దేని కొరకు అనంటే దేవుని రాకడ కొరకు, ఆ రాకడలో ఎత్తబడే దాని కొరకు మనం ఆశ పెట్టుకొని ఉండాలన్నమాట. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి, ఎంతో జాగ్రత్త. ఎందుకని ఈ లోకంలో ఇందాకే చదువుకున్నాం కదా, పాతాళం నోరు తెరుచుకుని ఉందంటే ఎంతటి వారినైనా సరే, గనులైనా సామాన్యులైనా ఎవరినైనా సరే అది మింగేసేట్లుగా ఉందంట. మనం ఆ పాతాళంలో పడిపోతామేమో, జాగ్రత్త పడాలి. మనల్ని దేవుడు ఇక్కడ జాగ్రత్త పడమన్నారు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఇంకొక వచనాన్ని చదువుదాము. 130వ దావీదు కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. 137. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇక్కడ ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంట? యెహోవా మీద ఆశ పెట్టుకును. యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి అని అనుంది. యెహోవా మీద ఆశ పెట్టుకోవాలంట. ఆయన దగ్గర ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. నువ్వు నేను ఎంత పాపులమైనా పర్వాలేదు, ఎంత పాపం చేసిన వారమైన దేవుడు దాన్ని లెక్కించరు. కానీ దాన్ని ఎప్పుడైతే నువ్వు నేను వదిలేసి వస్తామో, దేవా నన్ను క్షమించు, నేను పాపిని, ఒకప్పుడు తెలియక చేశాను తండ్రి, ఇప్పుడు నేను కృప కోరుకుంటున్నానయ్యా, మీ దయ కోరుకుంటున్నానయ్యా, మీరు నన్ను క్షమించండి అని ఆయన పాదాల మీద పడితే, నాకు తెలియదు నువ్వెవరో పో అని అంటారా? కాదు. తప్పిపోయిన కుమారుడు ఇంకా దగ్గరికి రాలేదంట, కానీ తండ్రి కుమారుని కొరకు ఎదురు చూశాడంట. ఎంతగా ఎదురు చూస్తున్నాడు, ప్రతిరోజు ఎదురు చూస్తున్నాడేమో, అయ్యో నా కుమారుడు వస్తాడని రోజు ఎదురు చూస్తున్నాడేమో. నిజంగా దూరముగా ఉండంగానే మెడ మీద పడి, పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. అతనికి చెప్పులు తొడిగించారంట, ఉంగరం తొడిగించారంట. నిజంగా ఎంతగా గనపరిచారు. దేవుడు నిన్ను నన్ను చేర్చుకోవడం, నిజంగా తప్పిపోయిన కుమారుని ఆ తండ్రే చేర్చుకున్నప్పుడు, పరమ తండ్రి కృప కలిగిన వాడు అనే మాట ఉంది కదా, కృప దొరుకుతుంది ఆయన దగ్గర. ఆయన కృప చూపించేవాడైనప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఎంత సమయం కావాలి? ఈ క్షణమే, ఈ గడియే మనం వెళ్తే చాలు, ఆయన మనల్ని రక్షించేవారుగా ఉన్నారు. ఇప్పటి వరకు నేను నమ్మాను, నేను రక్షణ పొందాను, నేను నిత్య జీవానికి వెళ్తానని నిరీక్షణ కలిగిన మనలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. కాబట్టి వాటిని సరి చేసుకోవాలి. మనం దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూడాలి. ఆయన దగ్గర సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాదు, లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక వచనం చదువుకుందాం. విలాప వాక్యంలో 3వ అధ్యాయము, విలాప వాక్యంలో 3:26 చదువుకుందాం. ఎవరు నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఇక్కడ ఏమంటున్నారు? నరుల ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపిక కావాలి. ఆ రక్షణ పొందుకోవాలంటే నీకు నాకు కావాల్సిందంటే ఓపిక, సహనం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. లేకపోతే అది దొరకదు. ఎందుకంటే మనము పాపాత్ములంగా ఉన్నాం, పాపం చేసిన వారంగా ఉన్నాం. అయితే ఆ రక్షణ దేవుడు మనకు ఉచితంగానే ఇచ్చారు. కానీ ఆయన పొందిన దెబ్బలు మనకు రక్షణ ఉచితంగానే వచ్చింది. కానీ దాని కొరకు ఆయన చెల్లించిన వెల మాత్రం చాలా ఎక్కువ అన్నమాట, ఎంతో ఎక్కువ. నిజంగా మన ప్రాణం కంటే కూడా అది ఎక్కువైంది. కానీ దేవుడు మనల్ని రక్షించడానికి తన ప్రాణమునే చెల్లించారు. నిజంగా ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోగలం? కాబట్టి మన ఆశ ఏమై ఉండాలంటే పరలోక సంబంధమైన వాటి కొరకు మనం దృష్టి పెట్టుకొని ఉండాలి. హిజ్కియా తను దేని మీద ఆశ పెట్టుకున్నాడు? మందిరం యొక్క పనులు జరిగించడం మీద ఆశ పెట్టుకున్నాడు. దావీదు అనేక ఆశలు పెట్టుకున్నాడు. ప్రసంగి గారు కూడా ఆ ఆశ పెట్టుకున్నారు. దేని మీద అని అంటే భూమి మీద, వాటి మీద కాదు. ఇది వేస్ట్ అని తను తెలుసుకున్నాడు. యెహోవా దేవుడు కూడా నరుని మీద ఆశ పెట్టుకున్నారు. తన జనమని చెప్పుకోవటానికి ఇష్టపడుతున్నారు. మరి పాతాళం కూడా ఆశపడుతూ ఉంది. మనిషికి కూడా రకరకాలైన ఆశలు ఉన్నాయి. మరి మనం దేనికి ఇంపార్టెంట్ ఇస్తున్నాం? దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం ఇప్పుడు దాకా, దేవుని రాకడ కొరకు కనిపెట్టుకోవాలని, ఆయన యందు భయంతోను భక్తితోను మంచి ప్రవర్తన కలిగి ఉన్న వారంగా నడుచుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. అప్పుడే మనకు రక్షణ దొరుకుతుంది. దాని కొరకు మనము ఓపికతో నిరీక్షించాలని దేవుని వాక్యం మనకు చెప్తుంది. దేవుడు అట్టి సహాయం మీకును నాకును అనుగ్రహించి మహిమ పొందును గాక.
ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన సిస్టర్స్ అందరికీ కూడా వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, వందనాలక్క. చక్కని వాక్యం అందించిన మరి అమ్మాజీ